చెప్పగలిగిన రోజు. హల్లెలూయా. బికాజ్ నో గ్రేట్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఇన్ ద హిస్టరీ హ్యాస్ ఎ ఎంప్టీ టూంబ్. ఈరోజు ఖాళీ సమాధి ఉంది ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. అందుకనే గుడ్ ఫ్రైడే రోజు మనం సమాధి దగ్గరికి వెళ్ళి క్యాండిల్స్ పెట్టలేదు, పువ్వులు పెట్టలేదు, ప్రార్థన చేయలేదు. ఎందుకంటే క్రీస్తు సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. పునరుత్థాన శక్తితో లేచాడు. అదే పునరుత్థాన శక్తి ఈ ఆదివారం మనం అందరం అనుభవించబోతున్నాం. హల్లెలూయా. ఎనీవే, ప్రసంగం నాది కాదు, పాస్టర్ వస్తారు. ఇప్పుడు మనం బలలో పాల్గొందాం. 1 కొరింథీలు 11వ అధ్యాయము 29వ వచనం. 1 కొరింథీలు 11:29వ వచనం. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఈరోజు బలలో పాల్గొంటుండగా మనమందరం, అషస్ యూ కెన్ ప్లీజ్ స్టాప్ డిస్ట్రిబ్యూటింగ్. ఐ కాల్ యూ, ప్లీజ్ గో బ్యాక్. 1 కొరింథీలు 11:29. ఈ వచనము నేను తిరిగి జన్మించిన వాటర్ బ్యాప్టిజం తీసుకున్నప్పటి నుంచి ప్రతి వారం వినేదాన్ని. ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఈ వచనము చదివినప్పుడు వాక్యము సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది కదా. ఒక సత్యము తెలుసుకున్నప్పుడు స్వతంత్రం అంటే అమ్మయ్య అంత రిలీఫ్ రావాలి. కానీ ఈ వచనము నేను విన్నప్పుడల్లా కూడా